సునీత గారు అంటే మీరు వచ్చిన కాడి నుంచి ఆవిడ కూడా మీతో ఆ షోకి ట్రావెల్ చేస్తున్నారు. ఏంటి సార్ రోజు రోజుకి వయసు తగ్గించినాక డ్యాన్సుల దాకా వెళ్ళిపోయారు? సునీత గారా? సునీత గారు అది మీరు ఆవిడ అడగాలి. మీరు కూడా వేస్తున్నారు కదా. పిల్లల కోసం ఏదైనా సరదాగా వాళ్ళకి కొంచెం ఎందుకంటే సార్ ఏంటంటే ఇప్పుడు ఈ చిన్నారులు వీళ్ళందరూ పాడాలన్న ఒక తాపత్రయం ఉన్నా కూడా ఒక కాంపిటీషన్ వచ్చిన తర్వాత చాలా స్ట్రెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ ఆన్ దిస్ ఛానల్. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. పేరెంట్స్ చాలా పెద్ద ప్రెషర్ పెట్టేస్తారు పిల్లల మీద. సరిగ్గా పాడలేదు అంటే కోప్పట్టం, ఒక మంచి జడ్జిమెంట్ రాకపోతే జడ్జిల మీద కోప్పట్టం. ఆ ముగ్గురు జడ్జెస్ అక్కడ కూర్చున్నది దానికి ఒక కారణం ఉంది. వాళ్ళు బయస్ చూడరు. అందరి పిల్లలు ఒకటే, నేను ఇది గెలవాలి తను గెలవకూడదు, అట్లాంటి బయస్ జడ్జెస్కి ఎవరికీ ఉండదు. కానీ పేరెంట్స్ టేక్ ఇట్ దేర్ హార్ట్. ఇట్స్ అ హ్యూజ్ ప్రెషర్. నేను పిల్లలు వచ్చేటప్పుడు ప్రతి సీజన్లో చెప్తుంటాను, కంగారు పడకండి, ఇది ఊరికే సరదాగా, దీనివల్ల మీ లైఫ్లు కెరీర్లు ఏం మారిపోవు, జాతకాలు ఏం మారిపోవు. మీరు ప్రోగ్రామ్కి వచ్చారు, ఒక ఎక్స్పోజర్ ఉంటుంది, మీకు నచ్చిన పాటలు పాడతారు, ఎంజాయ్ చేస్తారు. ఒక కాంపిటీషన్ పెడుతున్నాం కాబట్టి ఒక డ్రామా ఉండాలి కాబట్టి వీళ్ళు గెలిచారు, వాళ్ళు ఓడారు, ఇక్కడ నుంచి మీరు నిష్క్రమిస్తున్నారు ఇప్పుడు కార్యక్రమం నుంచి. ఇట్లాంటివన్నీ ఈ డ్రామాలు మనం చేయాల్సిన ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే కొన్ని వారాల్లో ఫైనలిస్ట్ ఎవడు అనేది తెలియాలి కాబట్టి. సో బట్ దే టేక్ ఇట్ సో సీరియస్లీ. అవన్నీ వాళ్ళని కూల్ డౌన్ చేయడానికన్నా ఇట్లాంటి అల్లర్లు చిల్లర్లు ఏదో చేస్తుంటే వాళ్ళు ఆ ప్రెషర్లు మర్చిపోయి మాతో సరదాగా ఉంటారు అన్నమాట. మరి ఆఫ్ స్క్రీన్ డిస్కషన్స్ ఎలా ఉంటాయి అంటే? ఎందుకంటే దెర్ విల్ బి డిస్కషన్స్. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు జడ్జెస్, నేను మార్క్ లేకపోయినా బట్ మీకు తెలుసు కదా సంగీతం గురించి. సో ఒక్కొక్కరికి ఒక్కటి వినపడుతుంది. ఇప్పుడు విజయ్ ప్రకాష్ గారు టెక్నికల్గా అంత సౌండ్గా ఉన్న దానివల్ల ఆయనకి ఒక చిన్న నోట్ మిస్ అయినా కూడా ఆయనకు తెలిసిపోతుంది. ఈ భావం, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ సునీత గారు షీస్ క్వీన్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. అన్న పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవిడ. అక్కడ ఏదైనా మిస్ అయినా ఆవిడ తెలిసిపోతుంది. లిరికల్గా చంద్రబోస్ గారికి తెలుసు, కానీ విజయ్ ప్రకాష్ గారికి తెలిసినంత డీటెయిల్ చంద్రబోస్ గారికి తెలియకపోవచ్చు. చంద్రబోస్ గారికి తెలిసిన లిరికల్ వాల్యూ విజయ్ ప్రకాష్ గారికి తెలియకపోవచ్చు. సో ఇట్స్ ఆల్ క్యూములేటివ్ అనమాట. అక్కడెక్కడైనా ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఉంటే దెన్ ఐ గెట్ ఇన్. కాదండి అది ఒకసారి ఇంకొకసారి ఆలోచించండి, దట్ ఐ డోంట్ థింక్ దట్ వాజ్ సో రాంగ్, కొంచెం ఏదో మిస్ అయి ఉంటుందేమో, కొంచెం వదిలేయచ్చేమో, ఇంకొక మార్క్ ఏమైనా ఎక్స్ట్రా వేయగలరా అన్న అట్లాంటి డిస్కషన్స్ ఉంటాయి. బట్ వీ డోంట్ నాట్ మ్యానిపులేట్ హూ విన్స్. దీంట్లో ఏమైనా ఇట్లాంటి ఒక టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం వీల్ హ్యావ్ డిస్కషన్స్. అదర్వైజ్ ఇట్స్ ప్యూర్ దేర్ టాలెంట్. వాళ్ళు గెలిచి వాళ్ళు ఓటమి అంతా వాళ్ళు పాడిన విధానం అంతే.